వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మా జోలికి వస్తే ఊరుకోం, కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ ఎపిసోడ్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు, కేటీఆర్కు శ్రీధర్ బాబు ఉచిత సలహా. అతను పవన్ కాదు తుఫాన్, మోడీ మాటలకు అర్థం చెప్పిన గుడివాడ అమర్నాథ్. సరికొత్త యంత్రాలతో నూతన వైద్యశాల ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను మరింత హీట్ ఎక్కించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. పిఎస్ చైర్మన్ అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. మా వాళ్ళ ఇంటికి వస్తామని కొందరు సవాల్ విసిరారు. మా వాళ్ళే వాళ్ళింటికి వెళ్ళి బుద్ధి చెప్పారు. మా ఇళ్లపై దాడి చేస్తారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు దమ్ముంటే రా అంటూ సవాల్ చేయడం ఎందుకు? మా వాళ్ళు ఎవరి జోలికి వెళ్లరు, మా జోలికి వస్తే ఊరుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన సభకు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్కు ఏం సంబంధం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. అతి తెలివి మంత్రి గారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేశారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చనంటూ మేము తలదూర్చమని చురకలేశారు. ముందు మీరు మీ పార్టీ అంతర్గత కుమ్మలాటలను చక్కదిద్దుకోండని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వివాదాన్ని మా పార్టీపై వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారన్నారు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడుతుంది. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకిపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. విజయవాడ వరదల్లో మరణించిన వారివి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా ప్రజలను అప్రమత్తం చేయలేదని, కనీసం ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారని విమర్శలు చేశారు. వెంటనే బాధితులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశాడు. పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్ నితీష్ కుమార్ గారి 2 చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉండుంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు, దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు. ఈరోజు రాజమహేంద్రవరం నగరంలో యూనివర్సల్ హాస్పిటల్ను సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. సహచర మంత్రివర్యులు కందుల దుర్గేష్, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి, కామినేని శ్రీనివాస్, బత్తుల బాలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అనుసరించి ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ఆంకాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో అధునాతన డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మించిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి వ్యాపార దృక్పథానికి మానవత్వానికి జోడించి సేవాభావంతో ప్రజలు మన్ననలు పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని చేపడుతూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కేంద్రం నుంచి కూడా పెద్ద స్థాయిలో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మెట్రో రైళ్లు కావచ్చు, లేదా వెనుకబడిన జిల్లాలకు కావచ్చు నిధులు తీసుకొస్తూ అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే ఒక బాధ్యత. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108
108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki